తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి వారి శత జయంతి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం విద్యార్థులు ప్రదర్శించిన హనుమాన్ చాలీసా నృత్య ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద శత జయంతి మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభమై 3 రోజుల పాటు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా హనుమత్ జయంతి నాడు శనివారం ఉదయం నుండి శ్రీ చిట్టి ఆంజనేయునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు ఎంతో చక్కగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం ఆధ్వర్యంలో నాట్యాచార్య ఏ వెంకటలక్ష్మి శిష్య బృందంచే హనుమాన్ చాలీసా నృత్య ప్రదర్శన నిర్వహించారు. రికార్డు స్థాయిలో 108 మంది చిన్నారులు హనుమాన్ చాలీసా నృత్య ప్రదర్శన చేయగా పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అంతమంది పిల్లలు ఒకేసారి ఒకే వేదికపై చేసిన నృత్య ప్రదర్శన హైలైట్ గా నిలిచింది. ఏ వెంకటలక్ష్మితో పాటు శిష్య బృందాన్ని అందరూ ప్రశంసించారు. చెప్పగానే నేను 100 మంది పిల్లల చేత చేయించి మా భక్తి భావాన్ని చాటుకుంటారని వాళ్ళు కూడా సహకరించారు. మరొకసారి వారందరికీ కూడా అర్చక బృందానికి, కమిటీ మెంబర్స్, భక్త బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోస్వామి తులసీదాస్ గారు మానవాళికి అందించిన గొప్ప రచనలో ఒకటి హనుమాన్ చాలీసా. అటువంటి హనుమాన్ చాలీసాని పఠిస్తే, ప్రతినిత్యం పఠిస్తే మనకి ఒక ధైర్యము, ఒక విజయము ఉంటుంది అని మనకి చిన్నతనం నుండి పెద్దలు నేర్పింది. శని ప్రభావం తొలగిపోతాయని మనకి అందరికీ తెలుసు. అటువంటి హనుమాన్ చాలీసాని పిల్లలకి ధైర్యం కోసం చిన్నతనం నుండే పెద్దలు నేర్పిస్తూ ఉంటారు. అటువంటి హనుమాన్ చాలీసాని రాని వాళ్ళు కూడా ఈ నృత్యంతో పిల్లలు నేర్చుకొని ప్రతినిత్యం పఠిస్తున్నారు. మరొక్కసారి పిల్లలకి అభినందనలతో, చప్పట్లతో